నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. రైల్లో జర్నీ చేయటానికే ఎక్కువ మంది ప్రయాణికులు ఆసక్తి చూపుతారు. అంతేకాదు సౌకర్యంగా కూడా ఫీల్ అవుతారు. ఇందుకు అనేక కారణాలు చెబుతున్నారు. రైలు ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేక అనుభూతి అని చెప్పొచ్చు. రోజు లక్షలాది మంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. పేదల నుండి ధనవంతుల వరకు నిత్యం లక్షల్లో ఇండియన్ రైల్వే రవాణా సాధనమైన రైల్లో ప్రయాణిస్తారు. అందుకే ఇండియన్ రైల్వే ప్రయాణికులకు అందిస్తున్న సదుపాయాల్లో కొన్ని కీలకమైనవి చాలా మందికి తెలీదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపు అన్ని తరగతుల ప్రయాణికులు రైల్వే ప్రయాణం చౌకగా సౌకర్యవంతంగా ఉంటుంది అని చెబుతారు. అందుకే దూర ప్రయాణాలకు రైలును ఎంచుకుంటారని తెలుసు. కుటుంబంతో కలిసి ప్రయాణం చేసిన రైలు ప్రయాణం మీకెన్నో అందమైన క్షణాలను అందిస్తుంది. పండుగల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే రైలు మార్గాల్లో రద్దీ తగ్గించడం కోసం అదనపు రైళ్లు విడుదల చేయబడతాయి. రైలు ఆలస్యమైతే చాలా రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్పై స్పెషల్ ట్రైన్ కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు ప్రయాణికులు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఒక ప్రయాణికుడు అతను టికెట్ కొనుగోలు చేసిన తరగతి కోచ్లో మాత్రమే ప్రయాణించగలడు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అయితే ఈ విషయం చాలా మంది ప్రయాణికులకు తెలీదు. తక్కువ ఛార్జీ కలిగిన జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికుడు కూడా ఫస్ట్ క్లాస్లో ప్రయాణించవచ్చు అనే నిబంధన ఉంది. టీసీ మిమ్మల్ని బయటికి పంపలేరు. చాలా తరచుగా రైలు ప్రయాణికులలో కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసు. ఆ రూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు సగటున 1.85 కోట్ల మంది ప్రయాణికులు రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. వీటిలో ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్లున్నాయి. ఏసీ క్లాస్ కోచ్లో ఓ మహిళా ప్రయాణికురాలు ఒంటరిగా ప్రయాణిస్తోంది. కానీ మహిళా సహాయకురాలు మాత్రం సెకండ్ ఏసీలో ప్రయాణిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో భారతీయ రైల్వే మహిళా ప్రయాణికులకు కొన్ని సౌకర్యాలైతే అందిస్తోంది. ఆ రూల్ ఏంటో తెలుసా? ఫస్ట్ క్లాస్ కోచ్లో మహిళ ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే ఈ సదుపాయాన్ని పొందొచ్చు. మహిళా ప్యాసింజర్ అసిస్టెంట్లు పగటి ప్రయాణంలో 2వ తరగతిలో ప్రయాణించవచ్చు. రాత్రి ఏసీ కోచ్లో రావచ్చు. అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్లో కూర్చొని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులకు అటెండర్ తప్పనిసరిగా మహిళే ఉండాలనే నిబంధన ఉంది. పురుష సహాయకుల విషయంలో ఈ నియమం అయితే వర్తించదు. దీంతో పాటు చెల్లుబాటు అయ్యే 2వ తరగతి రైల్వే టికెట్ అవసరం. మొదటి ఏసీలో కూర్చోకుండా టీటీఓ మిమ్మల్ని అడ్డుకోరు. తద్వారా చౌక టికెట్లతో ఫస్ట్ క్లాస్లో ప్రయాణించవచ్చు. దీంతో పాటు భారతీయ రైల్వే శాఖ ఇలాంటి మరొక అవకాశాన్ని అయితే అందిస్తోంది. నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ టికెట్ను బుక్ చేసినట్లయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ టికెట్ ఏసీ 2 టైర్కు బదిలీ చేయబడుతుంది. ఈ సందర్భంలో కూడా టీటీఓ మిమ్మల్ని కోచ్ నుండి బయటికి పంపరు. సో ఈ రూల్స్ అయితే మనం ఖచ్చితంగా ఇంకా క్లియర్గా తెలుసుకొని మాత్రమే టీసీ దగ్గరికి వెళ్ళి అడిగితేనే బెటర్ అని చెప్పుకోవాలి ఈ రూల్స్. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్లో చాలా రూల్స్, ఇంకా చాలా నిబంధనలు, అంటే సర్వీస్లతో పాటు చాలా రూల్స్ ఉంటాయి. సో అవన్నీ తెలుసుకున్నాక మాత్రమే ఇవన్నీ అప్లికేబుల్ అవుతాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.